నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధ్రువరాతి ఈయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా బీజేపీని మోదీ గవర్నమెంట్ని ఎప్పుడు విమర్శించడమే తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడమే తన గొప్పతనంగా భావిస్తూ ఉంటాడు ఇక ఈయనను వెనకుండి నడిపించేది ఎవరు అనాల్సింది కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడో విదేశాల్లో ఉన్న ఈయన ఎన్నికల టైంలో భారతదేశంలో అడుగుపెట్టి మోదీపై అనేక తప్పుడు ఆరోపణలు చేయడమే కాదు శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళ మీద కూడా తప్పుడు ఆరోపణలు చేసేరా తను ఒక గొప్ప యూట్యూబర్ని అనుకునే మనిషి అయితే భారత్లోకి వచ్చాక మిగిలిన దేశాలన్నీ వేరు స్వతహాగా భారతీయుడే విదేశాల్లో ఉంటున్నాడు అది వేరే విషయం కానీ భారతదేశంలో అడుగుపెట్టి భారతదేశం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అవ్వదు అనే విషయం తెలుసుకొని కంగు తిన్నాడట బిడ్డడు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ధ్రువరాతి చూడ్డానికి స్మార్ట్గా కనిపిస్తున్న ఇతని పేరే ధ్రువరాతి కానీ మనిషిలో ఉండేది నిలువెల్లా విషయమే నిజానికి ధ్రువరాతి భారతీయుడే కానీ జర్మనీలో నివసిస్తుంటాడు ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్ ఫేక్ యూట్యూబర్ అనొచ్చు ఎందుకంటే ఫేక్ వార్తల్ని ప్రాపగండాగా పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తాడు కాబట్టి ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీ గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఉన్నవి లేనివి చెబుతూ యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు దీనితో ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలను ధ్రువరాతి ప్రభావితం చేయగలడన్న నమ్మకంతో సెక్యులర్ పార్టీలు ధ్రువరాతిని భారతదేశం పిలిపించారు కానీ ధ్రువరాతి మాత్రం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రధాని మోడీపై ప్రజల్లో వ్యతిరేకతను తీసుకురాలేకపోయారు అయితే ఈ విషయంపై ప్రశాంత్ పిట్టి అనే జాతీయవాది స్పందించారు ధ్రువరాతికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశాడు అంతేకాకుండా భారతదేశానికి సంబంధించిన మొత్తం లెక్కలతో తాను చర్చకు సిద్ధమని కానీ తనతో డిబేట్ చేసే సత్తా ధ్రువరాతికి ఉందా అని ప్రశాంత్ పిట్టి ధ్రువరాతికి సవాల్ విసిరాడు కానీ ధ్రువరాతి మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు ఎందుకు నోరు మెదుపుతాడు ఎందుకంటే ఆయన చేసేవి అసత్య ప్రచారాలు ఇంకొకటి ఈరోజు మోడీ మానియా ఏ విధంగా ఉంది అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా మోడీ అంటే భయపడుతున్నాడు ఇలాంటి నాయకుడు మళ్ళీ భారత్కి కనుక ప్రధానమంత్రి అయితే భారత్ ఆర్థికంగా నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది ప్రపంచ దేశాలను భయపడే స్థితికి వెళ్తుంది అని ప్రపంచ దేశాలే ఖచ్చితంగా మోడీ మూడోసారి ప్రధాని అవుతాడని నిర్ణయించుకొని ఆయన డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు ఒకసారి మా దేశానికి విజిట్ చేయండి అని అలాంటి వ్యక్తి మీద ఆ సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని అణువణువునా కాపాడుతున్న వ్యక్తి మీద ధ్రువరాతి లాంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన నమ్ముతారా నమ్మే పరిస్థితి ఉంటుందా ధ్రువరాతి వచ్చిన తర్వాత ఇండియాకి చాలామంది సో కాల్డ్ యూట్యూబ్ ముసుగులో మోదీ మీద భారతీయ జనతా పార్టీ మీద భారతదేశం మీద కూడా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అణువణువున ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడా సక్సెస్ కాలేదు అంతేకాదు ఈయనకు సంబంధించిన ఇంకో ఆర్టికల్ కూడా చదువుతాను భారత జాతీయుడు ఉండేది జర్మనీలో చేసే పని యూట్యూబర్ ఇతనికి యూట్యూబ్లో దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశాన్ని ప్రేమించండి మంచి అన్నది పెంచండి వాస్తవాలు చెప్పండి అని మాలాంటి ఛానళ్ళు చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాయి ఆర్థికంగా కానీ సబ్స్క్రైబర్స్ పరంగా కానీ వ్యూస్ పరంగా కానీ రెవెన్యూ విషయంలో కానీ సహాయం చేయండి అని అంటే ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాస్తవాలను గమనించకుండా కానీ ఇలాంటి వాళ్ళకు తప్పుడు ప్రచారాలు చేసేటోళ్లకు ఎందుకంత మద్దతు తెలుపుతారు అంటే ఈరోజు మంచి కంటే చెడు ఎంత ప్రభావం ఎంత విస్తారంగా పారిపోతుందని చెప్పడానికి ధ్రువరాతి లాంటి వాళ్ళ ఛానల్స్ ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు మోడీకి బద్ద వ్యతిరేకి దిక్కుమాలిన లాజిక్లు చెబుతూ సెక్యులర్ల నుంచి డబ్బులు సంపాదిస్తుంటాడు దీనితో ఈ ధ్రువరాతి ఏదో పొడుస్తాడని ఈయనను జర్మనీ నుంచి సెక్యులర్ పార్టీలు పిలిపించాయి కానీ అంతా ఉల్టా అయింది ధ్రువరాతి చేస్తున్న పనికి మాలిన వీడియోలకు భారతీయులు ఎవరూ ఇంపాక్ట్ అవ్వడం లేదు పైగా ధ్రువరాతికి దమ్ముంటే తనతో డిబేట్కి రావాలని ప్రశాంత్ పిట్టి అనే జాతీయవాది సవాల్ చేశాడు నీకు ఏ మాత్రం ధైర్యం ఉన్నా నాతో బహిరంగ సవాల్కు రా అంటూ ప్రశాంత్ పిట్టి ధ్రువరాతికి ఛాలెంజ్ విసురుతున్నారు దీంతో ధ్రువరాతి పరిస్థితి అడకత్తెరలో పోచక్కలా తయారైంది డిబేట్కి వెళితే ఘోర పరాభవం తప్పదు వెళ్ళకపోతే తాను అందరి ముందు పనికిమాలినవాడవుతాడని భయపడుతున్నాడట ఈ విషయంలో నక్కజిత్తుల ధ్రువరాతి ఏం చేస్తాడో చూడాలి ప్రశాంత్ పిట్టి బహిరంగ సవాల్ విసురుతున్నాడు నేను చూపిస్తాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి రా అని ముందుకెళ్తే నొయ్యి వెనక్కెళ్తే గొయ్యి అంటారు చూసిండ్రా ఇప్పుడు ధ్రువరాతి పరిస్థితి అదే ఏడో జర్మనీలో ఉండి ఏవో వీడియోలు చేసుకుంటే అయిపోదు భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో ఈ సుడో సెక్యులర్ పార్టీల మద్దతుతోటి ఏదో పొడి చేయాలి అనుకుంటే ఇది భారతదేశం భయ్యా
అనుకున్నది అంత ఈజీగా జనాలు బుర్రకెక్కించుకోరు, వాళ్ళు నమ్మితేనే ఎక్కించుకుంటారు. ఇలాంటి ధృవరాతిలు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో మోదీకి ఉన్న చరిష్మాను ఏమంటారు, ఎంటుకంత కూడా చెరపలేరు అనేది వాస్తవం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మన ఛానల్, మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్తో పాటు లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు ఈ ఛానల్ ఎలా నడుస్తుంది, ఎలా మనం స్టార్ట్ చేశాము అనేది నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొంత రెంటెడ్ ఎక్విప్మెంట్ తోటి ఒక ప్రాపర్ ఆఫీస్ లేకుండా మన ఛానల్ని నడుపుతున్నాం. కానీ నాకు మీ అందరి సహకారం అందిస్తే ఇంకా మంచి మంచి వార్తల్ని మీకు అందించడానికి, ఈ ఆఫీస్ని నిర్మించుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.